హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఓయో సక్సెస్ స్టోరీ అండ్ రైజ్ అండ్ ఫాల్ గురించి చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఓకే. రితీష్ అగర్వాల్ గారు ఒరిస్సాలో కటక్లో జన్మించారు ఫ్రెండ్స్. వారు మార్వాడి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి ఆయన. రితీష్ అగర్వాల్ గారు ఫ్యామిలీ ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవాళ్ళు ఫ్రెండ్స్. ఒక 17 ఇయర్స్ ఏజ్లో మనందరం అమ్మాయితో లవ్లో పెడితే అతను బిజినెస్లో లవ్లో పడ్డారు ఫ్రెండ్స్. రితేష్ అగర్వాల్ గారికి ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఒక మిడిల్ క్లాస్ లాడ్జింగ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అని గమనించారు ఆయన. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి హోటల్స్ అఫోర్డబుల్ ప్రైజెస్కి ఇద్దాం అనుకున్నారు ఆయన. ఇదే బిజినెస్ కాన్సెప్టు యుఎస్లో ఎయిర్బిఎన్బి వాళ్ళు చేశారు ఫ్రెండ్స్. దాన్ని చూసి మన రితేష్ అగర్వాల్ గారు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ముందు రితేష్ అగర్వాల్ గారు ఆర్వెల్ అని ఒక వెబ్సైట్ డెవలప్ చేసి దానిలో హోటల్కి మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజెస్కి బుక్ అయ్యేటట్టుగా పెట్టారు ఫ్రెండ్స్. దాని తర్వాతే అది ఓయోగా మారింది. అసలు ఫస్ట్ ఓయో అంటే మనం ఏందో తెలుసుకుందాం. ఓయో అంటే ఆన్ యువర్ ఓన్. రితేష్ అగర్వాల్ గారు ఓయో ద్వారా యూజ్ చేసుకున్న హోటల్స్కి వాళ్ళకు వచ్చిన రెవెన్యూలో 20% తీసుకునేవాళ్ళు ఫ్రెండ్స్. అంటే హోటల్ వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ కానీ హోటల్స్లో బుక్ చేసుకుని అది ఓయోకి సంబంధించి ఉంటే దాంట్లో నుంచి 20% ఓయో బ్రాండ్కి వెళ్ళాలన్నమాట. అది అక్కడ బిజినెస్. ఆల్రెడీ ప్రూవ్డ్ బిజినెస్ కాబట్టి బ్యాంక్స్ కూడా బాగా లోన్ ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఎంత బాగా డెవలప్ అయిందంటే ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్లో కూడా ఓయో బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు ఫ్రెండ్స్. ఒక 1 ఇయర్లోనే 1 crore రూమ్స్ వరకు బుక్ అయింది. అండ్ ఇది ఓయో సక్సెస్కి ఇప్పుడు 1 కాయిన్ మాత్రమే ఫ్రెండ్స్. కాయిన్కి ఒకవైపు మాత్రమే. ఫ్లిప్ చేస్తే ఓయోకి చాలా రైజ్ అండ్ ఫాల్ కూడా జరిగింది. మీరు గమనిస్తే మన ఇండియాలో పెళ్లి కాని వాళ్ళకి ఎవరు రూమ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మన ఇండియాలో ఫస్ట్ టైము ఓయో వాళ్ళు దాన్ని బ్రేక్ చేశారు ఫ్రెండ్స్. దాంతో అసలు ట్విస్ట్ అంతా మొదలైంది. ఇల్లీగల్ యాక్టివిటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఓయో రూమ్స్. ఒక అన్మ్యారీడ్ కపుల్కి, డ్రగ్స్ బిజినెస్కి, వీటన్నిటికీ కూడా ఓయో రూమ్స్లో జరిగిందని చెప్పుకునేవాళ్ళు ఫ్రెండ్స్. కస్టమరు ఏదో ఒక టూర్ ప్లాన్ చేసి ఓయో రూమ్ బుక్ చేస్తే అక్కడ హోటల్కి వెళ్తే అసలు మాకు ఓయో రూమ్స్తో టైఅప్పే లేదు, మేము కాంట్రాక్ట్లోనే లేము అని చెప్పి కస్టమర్స్ ఇబ్బంది పడేవాళ్ళు ఫ్రెండ్స్. కస్టమర్స్ బుక్ చేసేటప్పుడు హోటల్స్లో యాక్చువల్ ఫొటోస్ కాకుండా ఫేక్ ఫొటోస్ పెట్టి అక్కడ వెళ్ళిన తర్వాత కస్టమర్ చాలా సఫర్ అయ్యేవాళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ కస్టమరే కాకుండా హోటల్ వాళ్ళు కూడా సఫర్ అయ్యేవాళ్ళు. అనుకున్న టైంకి కాంట్రాక్ట్ మనీ ఇచ్చేవాళ్ళు కాదు. ఎంత మాట్లాడుకున్నా అమౌంట్ చాలా తక్కువ అమౌంటే పే చేసేది ఓయో. దాంతో ఏమైందంటే ఓయో ఒక్కసారిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచో ఎక్కడికో పడిపోయింది. మళ్ళీ ఓయో ఒక పెద్ద రెవల్యూషన్ ఐడియాతో వస్తే తప్ప మళ్ళీ గత వైభవం రావడం చాలా కష్టం. మళ్ళీ ఓయో ఒక మంచి పేరు జనాల మధ్య వచ్చి మంచి బిజినెస్ జరగాలని మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.